నమస్తే అండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం గణాధిపతే నమః, ఓం స్కందాయ నమః. ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శని మనకి 2025 మార్చ్ 29వ తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో 2.5 సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందన్నమాట. చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈయన. సో మనకి మార్చ్ 29వ తారీఖు 2025 నుంచి ఫిబ్రవరి 2028వ తారీఖు వరకు కూడా మనకి శని మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ క్రమంలో మధ్యలో 3 సార్లు కూడా శని వక్రిగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే రెట్రోగ్రెషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము. ఈ రెట్రోగ్రెషన్ మోషన్ మనకి ఈ 2025 నుంచి 2028 ఫిబ్రవరి వరకు మధ్యలో 3 టైమ్స్ జరుగుతుందన్నమాట. సో జూలై 2025 నుంచి నవంబర్ 2025 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. మళ్ళీ జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. తర్వాత జూలై 2027 లేదా ఆగస్ట్ 2027 నుంచి డిసెంబర్ 2027 వరకు కూడా శని వక్రిలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి 2028 తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది మన వ్యక్తిగత జన్మ జాతకాలలో అవ్వచ్చు, మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు, అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు. శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము, లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంతా ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది. శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు. మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు అంత ఇబ్బందికరంగా పరిస్థితులు మనకేం కనిపించవు. కాకపోతే ఈ శని యొక్క గోచారం మనకి కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోతుంది, కొన్ని రాశుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది, ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము ఈ మార్చి 29వ తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు గత 7.5 సంవత్సరాలు లేదా దాదాపు 8 సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి అర్ధాష్టమ శనికి వచ్చేసరికి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు. అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం 2025 మార్చి నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి, అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురువు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే గనక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనుల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ 30 yearsకి జరుగుతుందన్నమాట. సో లాస్ట్ మనకి 1960s ఆ టైంలో వచ్చిన ట్రాన్సిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్సిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది.
దానికంటే ముందు 30 సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి 2025 మార్చ్ 29 నుంచి మే 2025 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 51 రోజులు ద్వాదశ రాశులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. అంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము, లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము, కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ 51 డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు. సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను. కుంభరాశి వాళ్ళకి శని సంచారము లగ్నాధిపతి, వ్యయాధిపతి, ద్వితీయ కుటుంబ వాక్స్థానంలో సంచారం జరగడము, వీళ్ళు ఇంకా కూడా కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారనమాట. అంటే ఇది లాస్ట్ ఫేజ్ అవుతుంది. ఇంకొక 2.5 years అయితే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ద్వితీయ కుటుంబ స్థానము ఆర్థిక స్థానానికి మనం ఏదైతే ఆర్థికం కోసం చూస్తూ ఉంటామో ఈ భావంలో శని సంచారం ఏమవుతుందంటే కొద్దిగా కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఆర్థికంగా కొద్దిగా టైట్ అయిపోవడం. అంటే కొంతమందికి ఇదివరకుగానే కొద్దిగా టైట్ ఉంటే కనుక ఇప్పుడు ఇంకొంచెం ఆర్థిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మీ పరిధిలో ఎంతవరకు మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారో అంతవరకు హ్యాండిల్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ఈ ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న శని చతుర్థం పైన కూడా దృష్టి పడుతుంది. కాబట్టి గృహానికి సంబంధించి మీరు ఎక్కువ డబ్బు కేటాయించడము, అంటే గృహంలో కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఇదివరకు ఎప్పుడైనా ప్లాట్స్ కొని పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు సడన్గా మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి మీకు ఆపర్చునిటీస్ రావడము, లేదా మీ దశ అంతర్దశలు కనుక మీకు ఫేవరబుల్గా ఉంటే కనుక ఈ టైంలో అవి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిపాటిగా డబ్బుని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న శని అష్టమాన్ని కూడా చూస్తారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో, ఇన్సూరెన్స్ కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారో అక్కడ కొద్దిగా డబ్బు సేవింగ్స్ రూపంలో మీరు అక్కడ ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే స్థిరాస్తులు వచ్చేవి ఉన్నాయో, పిత్రార్జిత స్థిరాస్తులు ఉంటాయో వాటి విషయంలో కొద్దిపాటిగా డిలేస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు ఒక 6 monthsలో మీకు మీ పేరు పైన ట్రాన్సాక్షన్స్ అవ్వాలి, రిజిస్ట్రేషన్స్ మీ పేరు పైన అవ్వాలి అంటే దాంట్లో కొద్దిపాటిగా డిలే రావడము, అదే రకరకాల డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కొంచెం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం మీరు కేర్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. లాభస్థానం పైన కూడా శని యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి మీరు ఏవైతే ఎక్కువ స్థాయిలో లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, అంటే మీ బిజినెస్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మీ ఉద్యోగ పరంగా అవ్వచ్చు, లాభాలు, ప్రమోషన్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే కనుక అవి ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్ కనిపించకపోయినా మెల్లిమెల్లిగా ఒక స్టేబుల్గా మీకు దాని రిజల్ట్స్ పాజిటివ్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు శని ట్రాన్సిట్ ఉంటుంది. కాబట్టి మీకు ఇమ్మీడియట్గా మార్చిలో మారిన శని మీకు పెద్దగా యోగించట్లేదు అని అనుకున్నా మీకు ఆ ట్రాన్సిట్ ఎండింగ్ ఫేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీకు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వరకు కష్టకాలంగా కనిపించిన ఈ ట్రాన్సిట్ కొద్దిగా మీరు ఊపిరి పీల్చుకునేలాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు గత 5 ఏళ్ళగా ఏవైతే నష్టాలు గనక ఏర్పడినట్లయితే గనక మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పుడు ఒక డిసిప్లిన్ మైండ్ సెట్ తోటి వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని ఒక ప్రణాళికబద్ధంగా చేసుకున్నప్పుడు మీకు పెద్దగా ఇబ్బందులు రాకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దూరదేశ ప్రయాణాలు చేసుకునే వాళ్ళకి చిన్నపాటిగా అడ్డంకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 1కి 10 సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కాబట్టి విసుగు రాకుండా వీలైనంత మట్టుకు ఒక జీల్తో, ఒక ఇంట్రెస్ట్తో కనుక మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ విషయంలో కూడా మీకు హెల్ప్ అవుతుంది.
కెరియర్ విషయంలో కూడా మీకు కెరియర్ రికగ్నిషన్ రావడము, ఇదివరకు ఏవైతే రికగ్నిషన్స్ రాలేదో, ప్రమోషన్స్ రాలేదో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఫేవరబుల్గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ శని సంచారము మీకు ఇంకా బాగుండాలి, ఏళ్ళనాటి శని ప్రభావంలో నుంచి మీరు బయటికి రావాలనుకుంటే గనక ప్రతి శనివారం కూడా మీ ఆరోగ్యం కనుక సపోర్ట్ చేస్తే ప్రతి శనివారం ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేళలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్న, లేదా శనికి 19 ప్రదక్షిణాలు తిరిగి శనికి అభిషేకము అర్చన చేయించుకొని తర్వాత మీరు ఉపవాసం గనక అల్పాహారము తీసుకున్నట్లయితే గనక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే శని త్రయోదశి రోజు స్పెషల్గా మీరు పూజలు చేయించుకోవడము, హోమాలు చేయించుకోవడము, ఆంజనేయ స్వామికి రెగ్యులర్గా పూజలు చేయించుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.